ఇవాళ దొండకాయ ఫ్రై చేసుకుందామా. ఇవాళ ఈ దొండకాయ ఫ్రై నేను రాత్రి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే తెల్లారి పిల్లలకి స్కూల్కి అందదని. తెల్లారి మనకి స్కూల్కి హడావుడి అవుతుంది కదా, వాళ్ళకి టిఫిన్ తినరు, లెగవరు, లేట్ అవుతుందని నైటే నేను కట్ చేసుకొని ఒక డబ్బాకి వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది శుభ్రంగా 1/2 kg అండి. శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిందండి, దాంట్లోకి తిరమాత గింజలు వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇంకా చిటికెడు పసుపు బాగా వేసుకుందాం. వేగినాయి కదా, మనం దీంట్లోనే నేను పెద్ద రూపాయి ముక్కలు కూడా కోసి ఉన్నానండి. అవి అవపడలే దీంట్లో, అవి కూడా చూపిస్తాను. ఇంకా మనం దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా, దాంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. గరిటె పెట్టి ఒకసారి పైకి కిందకి తిప్పండి. మీలో ఎంతమందికి అండి దొండకాయ ఫ్రై అంటే ఇష్టంగా తింటారు? కానీ దొండకాయ ఫ్రైలో నాకు మట్టికి గట్టిగా అదేనండి, కొంచెం ఆయిల్ వేసి ఏదో మాడిపోయినట్టు చేస్తారు చూడు, అస్సలు తినమండి. మా ఇంట్లో ముక్క సాఫ్ట్గా ఉండాలి. అది చూపిస్తా చూడండి. సాఫ్ట్గా ఉంటేనే మాకు ఇష్టం ఇంట్లో. అలానే మీ అందరికీ చూపిస్తున్నా. ఒకసారి ఇలా ట్రై చేసుకుంటారే, చూసి వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఓకే, ఇదిగండి మనం దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుకోవాలి. పెట్టి మట్టికి అంతే ఉండవాకండి, ఎందుకంటే అడుగుంటుంది. మనం హైలో మట్టికి అస్సలు పెట్టవద్దు. హైలో పెడితే ఏం జరుగుతుంటే ముక్క తొందరగా మాడిపోతుంది, కానీ టేస్ట్ ఉండదండి. నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి ముందర, అంటే హైలో పెట్టుకోకూడదు, అలానే సిమ్లో పెట్టుకోకూడదు, మీడియంగా పెట్టుకోవాలి. మీడియంగా పెట్టుకొని అలా బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటున్నానండి, ఎందుకంటే మాడిపోతుంది. అడుగంటే అసలు టేస్ట్ మారిపోతుంది, బాగోదు. ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచుకోవాల్సిందే స్టవ్ మీద. అది దొండకాయ ఫ్రై దగ్గరికి వచ్చేసి చూసారా, ముక్క మనం ఇందాక కోసినప్పుడు ఎలా అయితే కలర్లో ఉందో అదే కలర్లో ఉంది, కానీ ముక్క మనకి తినడానికి మెత్తబడింది. కావాలంటే చూపిస్తాను. ఇంకొక నిమిషం ఉంచుకోవాలండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి, అది అదిగోండి. ఆయిల్ చూసారా పైకి తేలింది అంటే ముక్క ఫ్రై అయింది చక్కగా. ఇంకా మనం కారపొడి వేసుకుందాం. చూసారా, మనం ఇందాక ఎలా అయితే ముక్కలు వేసామో అయ్యే కలర్లో ఉన్నాయి, కలర్ అయితే మారలేదు. ఎందుకంటే మనకి కొంతమంది ఏం చేస్తారంటే హైలో పెట్టి మాడుస్తారు, అంటే కొంతమందికి అలా ఇష్టం. మా ఇంట్లో అయితే మేము ఇలా తింటాము. మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎలా వచ్చిందో కామెంట్ చేయరా. దాంట్లోకి 2 స్పూన్లు కారం వేసుకుందామండి. సంబార్ కారం వేస్తున్నాను, చాలు. మనం స్టవ్ ఆపేసుకుందాం, ఎందుకంటే కారపొడి మారకూడదు కదా, అందుకని. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. దొండకాయ ఫ్రై భలే ఉంది, అసలు తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.